Hello, dear students. Today we'll discuss a very important topic countable and uncountable nouns. మీకు ఆల్రెడీ తెలిసిందే నౌన్స్ టాపిక్ ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. నౌన్ అంటే ఏంటి, నౌన్స్లోని రకాలు, కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అండ్ కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ గురించి నేను సపరేట్గా వీడియో చేయడం కూడా జరిగింది. ఇక్కడ నేను చెప్పబోయే ఈ టాపిక్ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్. ఇది చాలా కన్ఫ్యూజింగ్ టాపిక్. చాలామంది చాలా కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ ఇది. దిస్ ఈస్ అ వెరీ కన్ఫ్యూజింగ్ టాపిక్. సో బిఫోర్ ఐ డెల్వ్ డీప్ ఇన్ టు ద టాపిక్ అండ్ టెల్ యూ వాట్ దిస్ ఈస్ ఆల్ అబౌట్, లెట్ మీ షో యూ ఎ క్వశ్చన్. టేక్ ఎ వెరీ గుడ్ లుక్ అట్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ని కొంచెం జాగ్రత్తగా చదవండి. విచ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ ఎరోనియస్? ఎరోనియస్ అంటే తప్పు. ఇక్కడ మీకు ఒక సెంటెన్స్ ఇవ్వబడింది. ఆ సెంటెన్స్ని 4 భాగాలుగా విభజించబడింది. ఇది ఒకటే సెంటెన్స్. ఫస్ట్ సెంటెన్స్ చదువుదాం. ఎస్టర్డే వెన్ ఐ విజిటెడ్ ద డాక్టర్ హీ గేవ్ మీ అన్ అడ్వైస్ అబౌట్ చేంజింగ్ మై ఫుడ్ హ్యాబిట్. ఐ రిపీట్. Yesterday when I visited the doctor, he gave me an advice about changing my food habit. ఇక్కడ మీరు చూస్తున్న ఈ సెంటెన్స్ మొత్తం ఒకటే సెంటెన్స్, కానీ ఈ సెంటెన్స్ని 4 భాగాలుగా విభజించడం జరిగింది. ఇలాంటి ఈ సెంటెన్స్ అంటే ఎర్రర్ని గుర్తించే సెంటెన్స్. ఎర్రర్ అంటే మిస్టేక్. ఒక సెంటెన్స్ ఇవ్వబడుతుంది, 4 భాగాలుగా విభజించబడుతుంది. ఏ భాగంలో మిస్టేక్ ఉంది, మిస్టేక్ ఏంటి అనేది పక్కన పెట్టండి. ఏ భాగంలో మిస్టేక్ ఉంది అన్నది మనకి ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ 2016లో వచ్చింది. ఇది ఎస్ఐ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, మెనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇన్వాల్వ్ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్కి దీనికి చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. అందుకే ఆ టాపిక్ చెప్పడానికంటే ముందు ఈ సెంటెన్స్ మీకు చూయించి దీంట్లో మిస్టేక్ ఏంటో తెలుసుకోండి అని అడుగుతున్నాను. దీనికి ఆన్సర్ నేను టాపిక్ మొత్తం డిస్కస్ చేసిన తర్వాత, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చివర్లో చెప్తాను. చెప్పడానికంటే ముందు, స్టార్ట్ చేయడానికంటే ముందు టాపిక్ని సెంటెన్స్ ఇంకోసారి చదువుతాను. దీంట్లో మిస్టేక్ ఎక్కడుందో ఒకసారి ఆలోచించండి. ఎస్టర్డే వెన్ ఐ విజిటెడ్ ద డాక్టర్ హీ గేవ్ మీ అన్ అడ్వైస్ అబౌట్ చేంజింగ్ మై ఫుడ్ హ్యాబిట్. యాక్చువల్గా ఇలా ఆగి చదవకూడదు. నేను ఆగి చదవడానికి కారణం అక్కడ పార్ట్స్గా విభజించబడింది కాబట్టి అక్కడ నేను ఐఎమ్ టేకింగ్ ఎ మొమెంటరీ పాజ్. దాట్స్ ద మెయిన్ రీజన్ హియర్. ద సెంటెన్స్ ఈస్ yesterday when I visited the doctor, he gave me an advice about changing my food habit. This is a single sentence divided into 4 parts and you need to identify the part which has the error. I'll let you know about the error at the end of the video. Now let's start the topic. Countable and uncountable nouns. Count అంటే ఏంటి అర్థం? లెక్కించడం, లెక్క పెట్టడం. వినడానికి చాలా సులువుగా, చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కన్ఫ్యూజింగ్ టాపిక్స్ ఇన్ ఇంగ్లీష్ యూ విల్ ఎవర్ విట్నెస్. So be very careful, and most of the competitive exams explore such type of topics. Sentence error pointing out లో ఈ టాపిక్స్ పైన వాళ్ళు చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు. 2016లో ఇలాంటి క్వశ్చన్ ఒకటి వచ్చింది. ఫస్ట్ డెఫినేషన్ చూడండి. కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్. Nouns can be classified into 2 types depending upon their countability. నౌన్స్లని లెక్క పెట్టే లక్షణం ఆధారంగా అవి 2 రకాలుగా విభజించవచ్చు. లెక్క పెట్టే లక్షణం కౌంటబిలిటీ అని అంటే మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. ఈ కింద ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నేను 2 ఎగ్జాంపుల్స్ చదువుతాను. ఈ రెండిట్లో ఏది కరెక్ట్, ఏది తప్పు మీరు గుర్తించగలిగితే ఈ టాపిక్ మీకు ఇట్ విల్ బి ఎ కేక్ వాక్. ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ హ్యావ్ అ పెన్. ఏ పెన్ అనకూడదు, అ పెన్. దిస్ ఇస్ అన్ ఆర్టికల్. ఐ హ్యావ్ అ పెన్. నా దగ్గర ఒక పెన్ ఉంది.
Second statement. I have a sugar. I have a sugar. నా దగ్గర ఒక చక్కెర ఉంది. ఇక్కడ మీరు ఈ రెండు సెంటెన్సెస్ చదివిన తర్వాత ఇంగ్లీష్లో ఎవరైతే గుర్తించారో ఏ సెంటెన్స్ తప్పు ఉందని ఇట్స్ వెల్ అండ్ గుడ్. చాలామంది తెలుగులో చదివిన వెంటనే మీరు గుర్తుపట్టి ఉంటారు. నా దగ్గర ఒక పెన్ ఉంది, నార్మల్, నో ప్రాబ్లం, ద సెంటెన్స్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ నా దగ్గర ఒక చక్కెర ఉంది అని ఎవరైనా అంటారా? అనరు. నా దగ్గర ఒక చక్కెర ప్యాకెట్ ఉంది, నా దగ్గర ఒక చక్కెర పొట్లం ఉంది, కరెక్ట్. కానీ నా దగ్గర ఒక చక్కెర ఉంది అని అన్నారు. ఎందుకు? కారణం ఏంటి? చక్కెరని ఎవ్వరు లెక్క పెట్టరు. పిడికడు చక్కెర తీసుకొని దాంట్లో ఉన్న గ్రెయిన్స్, దినుసులు అంటారేమో, దాంట్లో ఉన్న చక్కెర దినుసులను లెక్కబెట్టు అనుకోలే నేను అన్నా. నన్ను పిచ్చివాళ్ళ చూస్తారు తప్పించి అది కరెక్ట్ అని ఎవ్వరు అనరు. కారణం ఏంటి తెలుసా? దాన్ని మనం కౌంట్ చెయ్యలేము, లెక్క పెట్టలేము. అదే నేను ఒక 10 కిలోల చక్కెర తీసుకొని కిలో ప్యాకెట్స్ ఒక 10 కడితే ఆ ప్యాకెట్లని నేను లెక్కించవచ్చు. నేను అనొచ్చు ఐ హ్యావ్ అ షుగర్ ప్యాకెట్. కానీ ఐ హ్యావ్ అ షుగర్ అని నేను అనలేను. ఐ హ్యావ్ అ షుగర్, ఐ హ్యావ్ అ రైస్, ఐ హ్యావ్ అ పల్సెస్. కరెక్టా? తప్పు. వీటిని మనం లెక్కించలేము. కాబట్టి ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ ఏది? ఐ హ్యావ్ అ పెన్. నా దగ్గర ఒక పెన్ ఉంది. ఎస్, నా దగ్గర ఒక పెన్ ఉంది. జేబులో తీసి చూపిస్తున్నా. నా దగ్గర ఒక పెన్ ఉంది. ఒక పెన్, ఒక టేబుల్, ఒక చైర్, ఒక బుక్, ఒక బ్యాగ్, ఒక టీవీ, ఒక రిమోట్, ఒక పర్స్, ఒక ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. వాటిని మనం లెక్కించగలం. కానీ నా దగ్గర ఒక చక్కెర ఉంది అని ఎవ్వరూ అనరు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ ఐ హ్యావ్ అ పెన్. నా దగ్గర ఒక పెన్ ఉంది. కరెక్ట్ సెంటెన్స్. ఐ హ్యావ్ అ షుగర్. నా దగ్గర ఒక చక్కెర ఉంది. రాంగ్ సెంటెన్స్. ఇది చాలా సులువుగా అనిపిస్తుంది మీకు ఈ ఎగ్జాంపుల్. రాను రాను ఈ వీడియోస్లో యాక్చువల్ కన్ఫ్యూజింగ్ వర్డ్స్, యాక్చువల్ కన్ఫ్యూజింగ్ ఫ్రేజెస్ ఎక్కడ మీకు కష్టమవుతుంది, దీనికి వర్బ్కి రిలేషన్ ఏంటి, ఇలాంటి అన్కౌంటబుల్ నౌన్స్ ఉన్నప్పుడు వర్బ్ని ఎలా మార్చాలి, వర్బ్ ఎలా మారుతుంది, సింగ్యులర్ ప్లూరల్, దేనికి మనం బహువచనం రాయాలి, దేనికి బహువచనం రాయకూడదు, ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. మీకు ఇంతకుముందు చెప్పినట్లే నౌన్స్ లెక్క పెట్టే లక్షణం ఆధారంగా 2 రకాలు. సింపుల్. కౌంటబుల్ నౌన్స్, వేటినైతే మనం లెక్క పెట్టగలమో. అన్కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్, లెక్క పెట్టలేము. ఫస్ట్ మనం కౌంటబుల్ నౌన్స్ గురించి చూద్దాం. ఒకసారి చూడండి డెఫినేషన్ కింద చూడండి. నౌన్స్ that can be counted and can be changed from singular to plural. సింగ్యులర్ ఏకవచనం ఒకటి, ప్లూరల్ బహువచనం చాలా. ఏకవచనం అంటే పెన్, బుక్, పెన్సిల్ ఎక్సెట్రా. బహువచనం అంటే పెన్స్, బుక్స్, బ్యాగ్స్ ఎక్సెట్రా. ఆల్ ద ఆర్టికల్స్ a, an and the can be used before them. ఆర్టికల్స్ గురించి సపరేట్ వీడియో నేను తీసుకుంటాను. ఇప్పుడు జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఏ, యాన్. ఏ ఇంకా యాన్ అనేవి ఏకవచనం ముందు వాడతాము. ఐ హ్యావ్ అ బుక్, ఐ హ్యావ్ అ పెన్, ఐ హ్యావ్ యాన్ అంబ్రెల్లా. అక్కడ బబుల్ సౌండ్ వచ్చింది కాబట్టి యాన్. ఆర్టికల్స్ గురించి సపరేట్ వీడియో నేను తీసుకుంటా. జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఏకవచనం ఉన్నప్పుడు మాత్రమే ఏ ఇంకా యాన్ వాడతాము. బహువచనం ఉన్నప్పుడు, ఏకవచనం ఉన్నప్పుడు ద వాడచ్చు. ద అనేది ఏకవచనానికి బహువచనానికి వాడచ్చు. ఏ ఇంకా యాన్ మాత్రం ఏకవచనానికి మాత్రమే వాడతాము. అయితే ఇక్కడ ఈ కౌంటబుల్ నౌన్ అనేది ఆల్ ద ఆర్టికల్స్ ఏ, యాన్, ద 3 ఆర్టికల్స్ ఆ నౌన్ ముందు వాడొచ్చు. మళ్ళా చెప్తున్నా, ఏ నౌన్స్నైతే మనము లెక్క పెట్టగలమో, ఏ నౌన్స్నైతే మనము సింగ్యులర్ నుండి ప్లూరల్గా మార్చగలమో, ఏకవచనం నుండి బహువచనానికి మార్చగలమో, ఏ నౌన్స్ ముందైతే మనము ఏ, అండ్ ద 3 ఆర్టికల్స్ వాడగలమో వాటిని మనము కౌంటబుల్ నౌన్స్ అని అంటున్నాం. మళ్ళా చెప్తున్నాం, ఏ నౌన్స్ ముందైతే 3 రూల్స్ ఏంటవి? ఏ నౌన్స్ ముందైతే మనము
ఏ నౌన్స్నైతే మనము లెక్క పెట్టగలమో, ఏ నౌన్స్నైతే మనము సింగులర్ నుండి ప్లూరల్ అంటే ఏకవచనం నుండి బహువచనానికి మార్చగలమో, ఏ నౌన్స్ ముందైతే మనము 3 ఆర్టికల్స్ ఏ అండ్ ద వాడగలమో వాటిని మనం కౌంటబుల్ నౌన్స్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఈజ్ అ బుక్ ఇన్ ద బ్యాగ్. ఇక్కడ కౌంటబుల్ నౌన్స్ ఏంటండి? బుక్ నౌనే వస్తువు, బ్యాగ్ నౌనే వస్తువు. మరి ఇది కౌంటబుల్లా అన్కౌంటబుల్లా? కొన్ని బుక్స్ పెట్టిన టేబుల్ పైన, వాటిని లెక్క పెట్టలేమా మీరు? వాటిని లెక్క పెట్టలేరా మీరు? లెక్క పెట్టగలరు. కౌంటబుల్ నౌన్. బ్యాగ్స్, క్లాస్ రూమ్, చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, 100, 200 ఎంతమంది మనకు అనవసరం. ఒక 200 బ్యాగ్స్ ఉన్నాయి, నేను లెక్క పెట్టమన్నా, లెక్క పెట్టలేరా? ఎస్. కాబట్టి బుక్ అండ్ బ్యాగ్ గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇవి కౌంటబుల్ నౌన్స్, ఎందుకంటే లెక్క పెట్టగలము. ఒక బుక్ ఉంది కాబట్టి అ బుక్. చూసిండ్రా నేనేమన్నా ముందు? వేటి ముందైతే మనము ఏ అండ్ ద 3 ఆర్టికల్స్ వాడగలము వాటిని మనం కౌంటబుల్ నౌన్స్ అని అంటున్నాం. ఇక్కడ ఒక బుక్ ఉంది, దెర్ ఈస్ అ బుక్ అంటే ఒక బుక్. ఇన్ ద బ్యాగ్, ఆ ఖచ్చితమైన బ్యాగ్లో ఒక బుక్ ఉంది. ఏ వాడినాం? ద వాడినాం. సెకండ్ సెంటెన్స్, షీ హ్యాస్ యాన్ అంబ్రెల్లా. ఆమె దగ్గర ఒక అంబ్రెల్లా, గొడుగు ఉంది. యాన్ వాడినాం ఇక్కడ. అంబ్రెల్లా ఇది వవల్ శబ్దం కాబట్టి యాన్. ఆర్టికల్ గురించి తర్వాత చెప్తాను. ఒక అంబ్రెల్లా ఉంది, గొడుగు, గొడుగులు. బహువచనానికి మార్చగలం. గొడుగు, దాని మొదలు ఏం వాడినాం? యాన్. ఒక 100 గొడుగులు ఉన్నాయి, చాలా గొడుగులు ఒక రూమ్లో వేస్తా, లెక్క పెట్టమన్నా లెక్క పెట్టలేమా? లెక్క పెట్టగలము. కాబట్టి అది కౌంటబుల్ నౌన్. దాని ముందు ఏం ఆర్టికల్ వాడినా నేను? యాన్ అంబ్రెల్లా. ఖచ్చితమైతే ద కూడా వాడచ్చు. ప్లీజ్ గివ్ మీ ద అంబ్రెల్లా దట్ ఐ గేవ్ యూ ఎస్టర్డే. నిన్న నేను నీకు ఇచ్చిన అంబ్రెల్లా నాకు తిరిగి ఇచ్చేయి. అంబ్రెల్లా కౌంటబుల్ నౌన్. ద డాగ్ ఈస్ ఈటింగ్ అ బోన్. ఆ కుక్క ఒక బొక్కని తింటుంది. ఆ కుక్క, గల్లి ఉంది, కుక్కలున్నాయి, లెక్క పెట్టగలమా లేదా? ఎస్, లెక్క పెట్టగలం. అక్కడ 10 కుక్కలు ఉన్నాయి, అక్కడ 2 కుక్కలు ఉన్నాయి, ఇక్కడ ఒకటే కుక్క ఉంది. ద డాగ్ ఈజ్ ఈటింగ్ అ బోన్. ఆ కుక్క నోట్లో ఒక బొక్క ఉంది. ఒక బొక్క, బొక్క, బొక్కలు, బోన్, బోన్స్. Can't we count them? Yes, we can count them. So, in these 3 examples, book can be counted, bag can be counted, umbrella can be counted, dog counted, bone can be counted. ఇప్పుడు ఆ 3 రూల్స్ ఇవి ఫాలో అవుతున్నాయో లేదో చూద్దాం. మొదట, కౌంట్ చేయగలమా? బుక్ని కౌంట్ చేయగలం, బ్యాగ్ని కౌంట్ చేయగలం, అంబ్రెలాని కౌంట్ చేయగలం, డాగ్ని కౌంట్ చేయగలం, బోన్ని కౌంట్ చేయగలం. రెండవది, ఏకవచనం నుండి బహువచనానికి మార్చడం. బుక్, బుక్స్, బ్యాగ్, బ్యాగ్స్, అంబ్రెల్లా, అంబ్రెల్లాస్, డాగ్, డాగ్స్, బోన్, బోన్స్. రెండో రూల్ కూడా ఫాలో అయింది. మూడో రూల్, ఏ అండ్ ద definite and indefinite articles, all the 3 can be used before countable nouns. A book, a varnam, the bag, the varnam, an umbrella, an varnam. Last వాక్యంలో మళ్ళా the ఇంకా a bone, the dog, a bone వాడినాం. 3 రూల్స్ సాటిస్ఫై అవుతున్నాయా లేదా? కాబట్టి వీటిని మనం కౌంటబుల్ నౌన్స్ అని అంటున్నాం. ఇంకోసారి చెప్తున్నా, వేటినైతే మనము లెక్క పెట్టగలమో వాటిని మనం కౌంటబుల్ నౌన్స్ అని అంటాం. ఇప్పుడు అన్కౌంటబుల్ నౌన్స్కి పోదాం. ఇప్పుడు మన ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. అన్కౌంటబుల్ నౌన్స్. అన్కౌంటబుల్ నౌన్స్ వేటినైతే మనము లెక్కించలేమో, ఏ నౌన్లనైతే మనము సింగులర్ ఏకవచనం నుండి బహువచనానికి మార్చలేమో, ఏ నౌన్ల ముందైతే మనము కేవలం ద డెఫినెట్ ఆర్టికల్ ద మాత్రమే వాడగలము. మళ్ళా చెప్తున్నా, ఏ నౌన్లనైతే మనము లెక్కించలేమో, ఏ నౌన్లనైతే మనము సింగులర్ అంటే ఏకవచనం నుండి ప్లూరల్ బహువచనానికి మార్చలేమో, ఏ నౌన్ల ముందైతే కేవలం డెఫినెట్ ఆర్టికల్ ద మాత్రమే వాడగలమో వాటిని మనం అన్కౌంటబుల్ నౌన్స్ అని అంటాం. ఐ బెగ్ యువర్ పార్డన్, అన్కౌంటబుల్ నౌన్స్ అని అంటాం. లెక్కించలేము,
సింగులర్ నుండి ఏకవచనం నుండి ప్లూరల్ బహువచనానికి మార్చలేము. డెఫినెట్ ఆర్టికల్ ద మాత్రమే వాడగలం. అన్కౌంటబుల్ నౌన్స్, లెక్కించలేని నౌన్స్. ఇక్కడ నేను 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. మొదటి ఎగ్జాంపుల్ కొంచెం ఈజీగా అనిపిస్తుంది. రెండవ ఎగ్జాంపుల్ నుండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చిన అట్లాంటి ఎగ్జాంపుల్స్ మాత్రమే వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు. ఫస్ట్ ఎగ్జాంపుల్స్ గమనించండి. ద ఫస్ట్ ఎగ్జాంపుల్, దెర్ ఈస్ అన్ ఆయిల్ ఇన్ ద బ్యాగ్. దెర్ ఈస్ అన్ ఆయిల్ ఇన్ ద బ్యాగ్. ఆ బ్యాగ్లో ఒక నూనె ఉంది అంటామా మనము? అనము. వినడానికి చాలా విచిత్రంగా లేదు? ఆ బ్యాగ్లో ఒక నూనె ఉంది, తప్పు. దేర్ ఆర్ మెనీ ఆయిల్ క్యాన్స్ ఇన్ ద బ్యాగ్. దేర్ ఆర్ మెనీ ఆయిల్ క్యాన్స్ ఇన్ ద బ్యాగ్. ఇక్కడ నేను ఏమంటున్నా, ఆయిల్ అనట్లేదు, ఆయిల్ క్యాన్. ఆయిల్ని మనం క్యాన్లో నింపిన తర్వాత ఆ క్యాన్స్ని మనం లెక్కించగలము. కాబట్టి ఆయిల్ క్యాన్స్ అనొచ్చు, ఆయిల్ ప్యాకెట్ అనొచ్చు. లేదా యూ కెన్ సే ఇట్ యాజ్ దెర్ ఈస్ సమ్ ఆయిల్ ఇన్ ద క్యాన్. కొంచెం నూనె ఉంది, కొన్ని కాదు, కొంచెం నూనె ఉంది. సమ్. దెర్ ఈస్ సమ్ ఆయిల్ ఇన్ ద క్యాన్ ఆర్ దెర్ ఈస్ మచ్ ఆయిల్ ఇన్ ద క్యాన్. మచ్ అంటే చాలా. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, దేర్ ఆర్ మెనీ ఆయిల్ క్యాన్స్ ఇన్ ద బ్యాగ్. లేదా దెర్ ఈస్ సమ్ ఆయిల్ ఇన్ ద క్యాన్, దెర్ ఈస్ మచ్ ఆయిల్ ఇన్ ద క్యాన్. ఆయిల్ని మనం లెక్కించలేము కాబట్టి దాన్ని అన్కౌంటబుల్ నౌన్ అని అంటున్నాం. ఈ ఎగ్జాంపుల్ చాలా 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 ఈజీగా ఉంది. తెలుగులో నేను అన్నా సరే ఈజీగా గుర్తించిండ్రు. ఇప్పుడు రెండవ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. బీ రెడీ. ది సెకండ్ ఎగ్జాంపుల్, షీ గాట్ యాన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రాము. షీ గాట్ యాన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రాము. అరే, నీకు విషయం తెలుసారా? నా దగ్గర రాము గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. నీకు తెలుసా? నా దగ్గర రాము గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఎన్నిసార్లు మనం ఇలా అన్నాం? ఒక ఇన్ఫర్మేషన్, యాన్ ఇన్ఫర్మేషన్. తప్పు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ బికాస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అన్ అన్కౌంటబుల్ నౌన్. ఇది ఎంతమంది గ్రహించండ్రు? ఒక ఇన్ఫర్మేషన్, యాన్ ఇన్ఫర్మేషన్, వవల్ శబ్దం ఇన్ఫర్మేషన్ ఈ ఉంది కాబట్టి యాన్ వాడుతున్నాం. ఒక ఇన్ఫర్మేషన్ అనము. ఐ రిపీట్, ఒక ఇన్ఫర్మేషన్, యాన్ ఇన్ఫర్మేషన్ అనము. మళ్ళీ ఎలా అనాలి? షీ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రాము. నా దగ్గర రాము గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. ఇన్ఫర్మేషన్ అనేది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి ఇన్ఫర్మేషన్ సమాచారం. నా దగ్గర ఒక సమాచారం అనం, నా దగ్గర కొంచెం సమాచారమే ఉంది. అరే, నీకు ఆ ఇన్సిడెంట్ గురించి తెలుసా? ఏమోరా, నా దగ్గర కొంచెం సమాచారమే ఉంది, కొంచెం మాత్రమే తెలుసు. కొంచెం కానీ కొన్ని అని అనం. ఇన్ఫర్మేషన్ని లెక్క పెట్టలేం కాబట్టి. లేదా వీ కెన్ యాజ్ వెల్ సే ఐ హావ్ గాట్ అ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. A piece of information. I've got some information about the incident. She got some information about Ramu. Right? Information అనేది అన్కౌంటబుల్ నౌన్. ఎగ్జామినేషన్లో ఇందాక నేను చూపించినట్లు స్పాటింగ్ ద ఎర్రర్లో ఒక భాగంలో ఇలాగే ఇవ్వచ్చు, షీ గాట్ యాన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రాము. అప్పుడు ఎంతమంది గుర్తించగలరు? ఇది నేను చెప్పడానికంటే ముందు, ఇన్ఫర్మేషన్ ముందు యాన్ వాడొద్దు అని ఎంతమందికి తెలుసు? ఐ లీవ్ ఇట్ టు యూ. మీరే ఆలోచించుకోండి. మళ్ళా చెప్తున్నా, అన్కౌంటబుల్ నౌన్ అంటే ఫస్ట్ వన్, దేన్నైతే మనం లెక్కించలేము, ఇన్ఫర్మేషన్ని లెక్కించలేము. ఇన్ఫర్మేషన్ ఒక హోల్, కంప్లీట్ ఆస్పెక్ట్, కంప్లీట్ ఎలిమెంట్. దేన్నైతే మనము లెక్కించలేము, దేన్నైతే మనము ఏకవచనం సింగులర్ నుండి బహువచనం ప్లూరల్కి మార్చలేము. మూడవది, దేని ముందైతే కేవలం మనం డెఫినెట్ ఆర్టికల్ ద మాత్రం వాడతాము. మళ్ళా చెప్తున్నా, దేన్నైతే ఏ నౌన్స్ని అయితే మనం లెక్కించలేము, వేటినైతే మనం సింగులర్ నుండి ప్లూరల్కి మార్చలేము, వేటి ముందైతే కేవలం మనము ద అనే ఆర్టికల్ మాత్రమే వాడగలము, వాటిని మనం అన్కౌంటబుల్ నౌన్స్ అని అంటాం. ఇన్ఫర్మేషన్ చూసుకోండి. ఈ 3 రూల్స్ ఫాలో అవుతుందో లేదో చూద్దాం. మొదటిది, ఇన్ఫర్మేషన్ లెక్కించలేము.
కొంచెం ఇన్ఫర్మేషన్, చాలా ఇన్ఫర్మేషన్, ఇన్ని ఇన్ఫర్మేషన్, ఇన్నన్ని ఇన్ఫర్మేషన్, కొన్ని ఇన్ఫర్మేషన్ అనం. కాబట్టి లెక్కించలేం. రెండవది, సింగులర్ నుండి ప్లూరల్ మార్చలేము. ఇన్ఫర్మేషన్స్ అనము. సమ్ ఇన్ఫర్మేషన్, మచ్ ఇన్ఫర్మేషన్ అనగలము. ఇన్ఫర్మేషన్స్ అనకూడదు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. దట్ ఈస్ ఎరోనియస్. అండ్ ద థర్డ్ వన్, ద ఇన్ఫర్మేషన్ అని మాత్రమే అనగలము. అండ్ ఇన్ఫర్మేషన్ అనకూడదు, అనరాదు. దట్ ఈస్ రాంగ్. ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనల్ని ఎప్పుడు కన్ఫ్యూజ్ చేసే మీకు తెలియని కొన్ని ఇన్ఫర్మేషన్, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు ఒక్కసారి ఎగ్జాంపుల్స్ చూడండి. అన్కౌంటబుల్ నౌన్స్. ఎగ్జాంపుల్స్: ఫర్నిచర్. ఫర్నిచర్ అంటే చైర్స్, టేబుల్స్, వార్డ్రోబ్, డైనింగ్ టేబుల్ ఎక్సెట్రా. ఇన్ఫర్మేషన్ ఇందాక నేను చెప్పిన సమాచారం. అడ్వైస్ సలహా, దీని గురించి నేను డీటెయిల్గా చెప్తా. సీనరీ. సీనరీ అంటే ఒక మంచి దృశ్యం, ఒక మంచి దృశ్యం. కొండల్లో వెళ్ళిండ్రు మీరు, కులు మనాలి కానీ, ఊటీ కానీ, సిమ్లా కానీ వెళ్ళిండ్రు. చాలా అందంగా ఉంది, కొండలు, లోయలు. సీనరీ. ఎయిర్క్రాఫ్ట్. ఎయిర్క్రాఫ్ట్ అంటే ఏరోప్లేన్స్. ఎయిర్క్రాఫ్ట్. పెయిన్ నొప్పి. ఎక్విప్మెంట్. ఎక్విప్మెంట్ అంటే సామాగ్రి అంటాం చూడండి, సామాగ్రి. లెబారెటరీ ఎక్విప్మెంట్. ఎక్విప్మెంట్ సామాగ్రి. లగేజ్ చాలా కామన్గా వాడతాం. లగేజ్, అరే లగేజ్ ట్రైన్లో వేయరా, లగేజ్ చాలా ఎక్కువ ఉంది నేను మోయలేను, లగేజ్ కూలీ వాడితో మోయిద్దాము. ట్రాఫిక్, కార్స్, బస్సెస్, దే ప్లై ఆన్ ద రోడ్స్. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ అన్కౌంటబుల్ నౌన్స్. అన్కౌంటబుల్ నౌన్స్ రూల్స్ ఇంకొకసారి నెమరు వేద్దాం. మొదటిది, దేన్నైతే మనం లెక్కించలేమో చూద్దాం ఇవన్నీ ఫాలో అవుతాయా లేదా. రెండవది, సింగులర్ ఏకవచనం నుండి ప్లూరల్ బహువచనానికి మార్చలేము. మూడవది, వాటి ముందు కేవలం ద అనే డెఫినెట్ ఆర్టికల్ మాత్రమే వస్తుంది. ఒకసారి ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్నిచర్. ఫర్నిచర్స్ అనకూడదు. నా దగ్గర చాలా ఫర్నిచర్స్ ఉన్నాయిరా. ఫర్ ఎగ్జాంపుల్, మా ఇంట్లో చైర్, టేబుల్, డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, బెంచెస్, వార్డ్రోబ్స్ అన్నీ ఉన్నాయి. అప్పుడు నేను ఏమనాలి? అరే మా ఇంట్లో చాలా ఫర్నిచర్స్ ఉన్నాయిరా. తప్పు. మా ఇంట్లో చాలా ఫర్నిచర్ ఉంది. ఫర్నిచర్ అంటేనే ఇవన్నీ కలిపి ఫర్నిచర్. మళ్ళీ ఫర్నిచర్స్ అని ఎలా అంటాం? అది. కాబట్టి ఫర్నిచర్ అనేది అన్కౌంటబుల్ నౌన్. ఇన్ఫర్మేషన్, ఇందాక నేను ప్రీవియస్ ఎగ్జాంపుల్ డీటెయిల్గా చెప్పిన సమాచారం. ఇట్స్ ఎ కంప్లీట్ హోల్. అన్కౌంటబుల్ నౌన్. థర్డ్ వన్, అడ్వైస్ సలహా. తెలుగులో మనం ఈజీగా అబ్బాబ్బా నాకైతే చాలామంది చాలా సలహాలు ఇస్తున్నారా, ఏ సలహా వాడాలో నాకు అర్థమవుతలేదు. ఇంగ్లీష్లో సలహా అని అడ్వైజ్ అంటాం, సజెషన్ అంటాం. అడ్వైజ్ ఇస్ ద వన్ that the elders give to the younger ones, whereas suggestion is something that you give to a person of your same age or to a person who is older than you. ఇక్కడ అడ్వైస్ అని ఉంది. అడ్వైస్ అంటే ఏంటి? సలహా. అడ్వైసెస్ అనకూడదు. అడ్వైజెస్ అనకూడదు. an advice అనకూడదు. మరి ఏమనాలి? a piece of advice. ఒకటే సలహా ఉంటే a piece of advice. సార్ నాకు కొంచెం మీ సలహా కావాలి. I want some advice. కొంచెం. అడ్వైసెస్ అనరాదు. అడ్వైజెస్ అంటే ఏమవుతుందో తెలుసా? అడ్వైసెస్ అంటే మీనింగ్ మారుతుంది. అడ్వైసెస్ అనకూడదు. ఫోర్త్ వన్, సీనరీ. అంతే. సీనరీస్ అనకూడదు. సీనరీ అంటేనే మంచి అందమైన దృశ్యాలు. సీనరీ అంటేనే దృశ్యాలు, అదే ప్లూరల్. సీనరీస్ అనకూడదు. అన్కౌంటబుల్ నౌన్. ఎయిర్ క్రాఫ్ట్స్ అనకూడదు. ఎయిర్ క్రాఫ్ట్. ద ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ మచ్ ఎయిర్ క్రాఫ్ట్ దట్ ఈస్ సుపీరియర్ టు ద ఎయిర్ క్రాఫ్ట్ ఆఫ్ మెనీ అదర్ కంట్రీస్. ఎయిర్ క్రాఫ్ట్ అంటేనే అన్ని. బోయింగ్,
మన జనరల్ ఏరోప్లేన్స్, మైక్రోలైట్ ప్లేన్స్, ఏమో రకరకాల ప్లేన్స్ ఉంటాయి కదా, అవన్నీ కలిపే ఎయిర్ క్రాఫ్ట్. అదే ప్లూరల్, ఎయిర్ క్రాఫ్ట్స్ అనకూడదు. ఎయిర్ క్రాఫ్ట్ అంటేనే ప్లూరల్, అన్కౌంటబుల్ నౌన్. పెయిన్, నొప్పి. నాకు చాలా పెయిన్స్ ఉన్నాయిరా, నో. పెయిన్ అంతే. మీకు ఇంకో విషయం తెలుసా? పెయిన్ అంటే నొప్పి, పెయిన్స్ అంటే అర్థం ఏమొస్తుంది తెలుసా? పెయిన్స్ అనే పదం కూడా ఉంది, కానీ పెయిన్స్ అంటే అది కంప్లీట్గా డిఫరెంట్ వర్డ్. ఈ పెయిన్కి, నొప్పికి బహువచనం కాదు అది. పెయిన్స్ అంటే నీ శ్రమ. అది నేను మళ్ళా చెప్తాను మీకు. పెయిన్, దాట్స్ ఆల్. పెయిన్ అన్కౌంటబుల్ నౌన్. ఐ హ్యావ్ మచ్ పెయిన్, నాకు చాలా నొప్పి ఉంది. నాకు చాలా నొప్పులు ఉన్నాయి, తెలుగులో అంటాం, ఇంగ్లీష్లో అనకూడదు. ఐ హ్యావ్ మచ్ పెయిన్, నాకు చాలా నొప్పి ఉంది, ఇది కూడా అంటాం తెలుగులో, గుర్తు తెచ్చుకోండి. పెయిన్ అన్కౌంటబుల్ నౌన్. ఎక్విప్మెంట్, ఇది చాలా మంది చాలాసార్లు 99% ఆఫ్ ద పీపుల్ మేక్ ఎ మిస్టేక్ హియర్. దే జస్ట్ జనరలీ యూస్ ద టర్మ్ ఎక్విప్మెంట్స్. There are many equipments in my laboratory, but that is wrong. Equipment itself means all the things that are there in your laboratory or in a particular place. ఎక్విప్మెంట్ అంటేనే సామాగ్రి, అన్ని సామాన్లు కలిసి ఎక్విప్మెంట్. ఆ సామాగ్రిలో 1,00,000 సామాన్లు ఉండని, 1,00,000 సామాన్లు ఉండని, 2 లేదా 3 సామాన్లు ఉండని, మనకు అనవసరం. ఎక్విప్మెంట్ అంటేనే సామాగ్రి, ప్లూరల్. ఎక్విప్మెంట్స్ అనకూడదు. రేపు ఎగ్జామ్లో రావచ్చు, మెనీ ఎక్విప్మెంట్స్ ఇన్ ద లెబారెటరీ. ఎర్రర్ ఎక్కడుంది? ఎక్విప్మెంట్స్లో ఉంది అక్కడ. అంటే ఎక్విప్మెంట్స్ ఉండకూడదు, ఏముండాలి? ఎక్విప్మెంట్. జస్ట్ ఐడెంటిఫై అండ్ యుల్ గెట్ ద మార్క్స్. లగేజ్, లగేజెస్ అనకూడదు. లగేజ్ అంటేనే, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఒక పెట్టే, ఒక బ్యాగేజ్, అదేమంటారు, పడుకునే బెడ్ ఉంటుంది కదా, అది అంతా కలిపి నువ్వు ఊరికి వెళ్తున్నావు. ఆ మొత్తం నీ దగ్గర ఉన్న సామాన్నే లగేజ్ అంటాం. అందులో పచ్చడి సీసా ఉండొచ్చు, పప్పు సీసా ఉండొచ్చు, టిఫిన్ ఉండొచ్చు, ఓ బొంత ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, దాన్నే మనము లగేజ్ అంటున్నాం. లగేజెస్ అనకూడదు, తప్పు, అన్కౌంటబుల్ నౌన్. ట్రాఫిక్, ట్రాఫిక్స్ అనకూడదు. ట్రాఫిక్ అంటే కార్స్, బస్సెస్, సైకిల్స్, మోటార్ సైకిల్స్, ఆల్ దీస్ దట్ ప్లై ఆన్ రోడ్స్. Hyderabad has much traffic. We never say Hyderabad has many traffics. That is wrong. Hyderabad has much traffic, especially during the evenings. ఈవినింగ్ టైంలో చాలా ట్రాఫిక్ ఉంటుంది. ట్రాఫిక్ అంటేనే కార్స్, బస్సెస్ ఎక్సెట్రా. ఇవి అన్కౌంటబుల్ నౌన్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ చూసిండ్రా? వీటిని ఎన్నిసార్లు మీరు ప్లూరల్లో ప్రొనౌన్స్ చేసి తప్పు చేసుంటారు? చేయకపోతే మంచిదే, చేస్తే మట్టుకైతే చూడండి. ఫర్నిచర్, దట్స్ ఆల్. ఫర్నిచర్స్ అనకూడదు. ఇన్ఫర్మేషన్, అడ్వైస్, సీనరీ, ఎయిర్క్రాఫ్ట్, పెయిన్, ఎక్విప్మెంట్, లగేజ్, ట్రాఫిక్ ఎక్సెట్రా. ఒక ఎగ్జాంపుల్ కూడా రాస్తాను చూడండి. ద లెబారెటరీ ఎక్విప్మెంట్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. రాంగ్. మీకు అర్థమయ్యి ఉంటుంది ఎందుకు, ఇందాక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎక్విప్మెంట్ అంటేనే సామాగ్రి, అన్ని సామాన్లు కలిపే ఎక్విప్మెంట్. ఎక్విప్మెంట్స్ అనకూడదు. టేక్ ఇట్ ఫ్రమ్ మీ, ఇట్స్ 110% కరెక్ట్. యూ షుడ్ నెవర్ సే ఎక్విప్మెంట్స్. ఎక్విప్మెంట్ ఇట్ సెల్ఫ్ మీన్స్ ఆల్ ద థింగ్స్ దాట్ యూ పొజెస్, దాట్ ద laboratory has or that a particular place has. Hence it itself is a plural. You should never say equipments. You should say equipment. The laboratory equipment is very expensive. ఒక్కసారి yellow కలర్లో చూడండి. ఎక్విప్మెంట్స్ ఆర్, కింద చూడండి ఎక్విప్మెంట్ ఇస్. చూసిండ్రా? ఎక్విప్మెంట్ అంతా ఒకటే, సామాన్లు మొత్తాన్ని కలిసి ఎక్విప్మెంట్ అని ఒక యూనిట్లో మాట్లాడుతున్నా నేను, కాబట్టి ఇజ్ అని వచ్చింది, ఆర్ రాదు. ఇజ్ కలెక్టివ్ నౌన్, గుర్తు తెచ్చుకోండి మీరు. ఎస్, అబ్సల్యూట్లీ. అదంతా కలిపి, మొత్తం సామాను కలిపి ఒక్కదానిలాగానే పరిగణిస్తున్నా కాబట్టి ఈజ్ వచ్చింది. ఇప్పుడు అర్థమైందా? నేను ముందేమన్నాను, వర్బ్కి దీనికి రిలేషన్ ఏంటి? బీ వెరీ కేర్ఫుల్. సార్ అన్నాడు కదా, ఎక్విప్మెంట్స్ అంటే ఎక్విప్మెంట్స్ అనకూడదు, ఎక్విప్మెంట్ అనాలి. ఎక్విప్మెంట్ అంటే అంతా సామాను కలిసి అంట, కాబట్టి డెఫినెట్గా ఆర్ ఉంటుంది లేదా వర్ ఉంటుంది, పాస్ట్ టెన్స్లో కాదు. అదంతా మనము ఒకటే సామాన్ లాగా పరిగణిస్తున్నాం, ఒక యూనిట్గా. హెన్స్ వి యూస్ ద సింగులర్ వర్బ్ ఇస్. మోస్ట్ ఆఫ్ ద ఫర్నిచర్స్ ఆర్ డ్యామేజ్డ్.
ఇది ఒక ఎగ్జామ్లో వచ్చింది, బ్యాంక్ ఎగ్జామ్. మోస్ట్ ఆఫ్ ద ఫర్నిచర్స్ ఆర్ డ్యామేజ్డ్. ఫర్నిచర్స్ అనకూడదు, ఫర్నిచర్ అంటేనే అన్ని కలిపి. ఏమనాలి? మోస్ట్ ఆఫ్ ద ఫర్నిచర్, చాలా ఫర్నిచర్ ఈజ్ డ్యామేజ్డ్. ఫర్నిచర్ని మనం సింగులర్ యూనిట్గా వాడుతున్నాం కాబట్టి ఏమనాలి? ఈజ్ డ్యామేజ్డ్. Now I'll explain the answer to the question that I had asked at the start of my video. ఒకసారి చూడండి, ఆన్సర్ మీ స్క్రీన్ పైన ఉంది. Yesterday when I visited the doctor, he gave me an advice about changing my food habits. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. ఆన్సర్ ఏంటి అక్కడ? an advice అనకూడదు. అడ్వైజ్ అనేది అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్ అంటే దేన్నైతే మనం లెక్కించలేమో, దేనైతే మనం సింగులర్ ఏకవచనం నుండి ప్లూరల్ బహువచనానికి మార్చలేమో, దేని ముందైతే కేవలం మనము ద డెఫినెట్ ఆర్టికల్ ద మాత్రమే వాడతాము. కాబట్టి యాన్ అడ్వైస్ అనకూడదు. ఏమనొచ్చు? సమ్ అడ్వైస్. ఎస్టర్డే వెన్ ఐ విజిటెడ్ ద డాక్టర్ హీ గేవ్ మీ సమ్ అడ్వైస్ అబౌట్, లేదా a piece of advice. a piece of advice, ఒకటే అడ్వైస్ అయితే, ఒకటే సలహా అయితే a piece of advice లేదా some advice about changing my food habits. సో దిస్ ఇస్ ద ఎర్రర్. కాబట్టి ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలాంటిది వస్తే 2016 ఎగ్జామ్లో ఆన్సర్ ఏముండొచ్చు? 3 లేదా సి. ఆన్సర్ ఇస్ సి. ఎర్రర్ అక్కడ ఉంది కాబట్టి. సో ప్లీజ్ బీ వెరీ 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 కేర్ఫుల్. ఇప్పుడు ఇంకా కొంచెం అడ్వాన్స్ లెవెల్లో వెళ్దాం. ఒక్కసారి మీ స్క్రీన్ పైన ఉన్న ఈ వర్డ్స్ని చూడండి. వర్డ్స్ దట్ కెన్ బి యూస్డ్ యాజ్ బోత్ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్. ఎస్, కొన్ని వర్డ్స్ మనము కౌంటబుల్, అన్కౌంటబుల్ రెండు విధాలుగా వాడొచ్చు. అంటే మన ఇష్టం వచ్చినట్టు కాదు, ఆ వర్డ్స్కి ఆ ఫ్రీడమ్ ఉంది. ఫ్రమ్ ఏజెస్ దీస్ వర్డ్స్ హ్యావ్ బీన్ యూస్డ్ in both countable as well as uncountable sense. The first one, people, hair, water, etc. ఒకసారి ఎగ్జాంపుల్స్ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. పీపుల్ అంటే ఏంటి? జనం, మనుషులు. పీపుల్ అంటేనే బహువచనం. కానీ మీకు ఒక విషయం తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, ద పీపుల్ ఆఫ్ ఇండియా ఆర్ వెరీ సెక్యులర్. భారతదేశంలోని మనుషులు. అదే నేను అన్నాను అనుకోండి, ఆల్ ద పీపుల్స్ ఆఫ్ ద వరల్డ్ షుడ్ యునైట్ ఫర్ అ హ్యూమన్ కాజ్. ఇక్కడ ఎగ్జాంపుల్ వేరే ఉంది, ఇక్కడ నా మనసుకు వచ్చిన ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఆల్ ద పీపుల్స్ ఆఫ్ ద వరల్డ్ షుడ్ యునైట్ ఫర్ అ హ్యూమన్ కాజ్. ఇక్కడ పీపుల్స్ ఆఫ్ ద వరల్డ్ అన్నా. పీపుల్ అంటేనే బహువచనం కదా, మరి పీపుల్స్ ఆఫ్ ద వరల్డ్ అంటే పీపుల్స్ అంటే అర్థం ఏంటి తెలుసా? రకరకాల దేశాల్లోని రకరకాల జనాంగం. అమెరికాలోని పీపుల్, యూరప్లోని పీపుల్, ఏషియాలోని పీపుల్, లేదా ఇండియాలోని పీపుల్, పాకిస్తాన్లోని పీపుల్, ఆస్ట్రేలియాలోని పీపుల్, ఇండోనేషియాలోని పీపుల్, చైనాలోని పీపుల్, నేపాల్లో పీపుల్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. పీపుల్స్ అంటే ఒక దేశానికి చెందిన జనాంగం. పీపుల్స్ అంటే అన్ని దేశాలలో ఉన్న జనాన్ని కలిపి అని అర్థం. చూడండి ఒకసారి. మెనీ పీపుల్ విట్నెస్ ద యాక్సిడెంట్. చాలా మంది యాక్సిడెంట్ని చూసిండ్రు. ఆల్ ద పీపుల్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ యునైటెడ్ త్రూ హ్యుమానిటీ. ప్రపంచంలో ఉన్న అందరూ పీపుల్స్, అన్ని దేశాల్లో ఉన్న అన్ని జనాంగం కూడా హ్యుమానిటీ, మానవత్వం చేత ఏకమవ్వబడ్డారు. రెండో ఎగ్జాంపుల్ చూడండి. హెయిర్, వెంట్రుకలు. దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ హెయిర్ ఆన్ ద ఫ్లోర్. ఒకవేళ మనకి ఎక్కడన్నా నువ్వు తినేటప్పుడు కానీ జస్ట్ చెప్తున్నా, ఒక వెంట్రుక వచ్చిందనుకో, దీంట్లో హెయిర్ ఉంది అనొద్దు. దెర్ ఇస్ అ స్ట్రాండ్ ఆఫ్ హెయిర్. ఒకటే కనుక ఉండే స్ట్రాండ్ ఆఫ్ హెయిర్. రెండు ఉంటే ఐ హ్యావ్ 2 strands ఆఫ్ హెయిర్ ఇన్ దిస్ పిజ్జా, ఐ వాంట్ అనదర్ వన్. స్ట్రాండ్స్ ఆఫ్ హెయిర్ లేదా లాట్ ఆఫ్ హెయిర్. మంగళ షాప్లో చాలా వెంట్రుకలు పడున్నాయి అనుకోండి, లాట్ ఆఫ్ హెయిర్, చాలా వెంట్రుకలు పడున్నాయి అని అర్థం. దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ హెయిర్ ఆన్ ద ఫ్లోర్. ఇది ఏ సెన్స్? మీరే ఆలోచించండి. సెకండ్ చూడండి. ద డిఫరెంట్ హెయిర్స్ ఫౌండ్ ఎట్ ద క్రైమ్ సీన్ proved to be a crucial evidence to solve the case.
ఫర్ ఎగ్జాంపుల్ నా నెత్తిపైన చాలా వెంట్రుకలు ఉన్నాయి. నేనేమనొచ్చు, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ హెయిర్ ఆన్ మై హెడ్, ఐ నీడ్ టు గెట్ ఎ హెయిర్ కట్. చాలా వెంట్రుకలు ఉన్నాయి. హెయిర్ అంటేనే బహువచనం. కానీ ఇక్కడ రెండు ఎగ్జాంపుల్ చూడండి. ద డిఫరెంట్ హెయిర్స్ ఫౌండ్ ఎట్ ద క్రైమ్ సీన్ ప్రూవ్డ్ టు బి ఎ క్రూషియల్ ఎవిడెన్స్ టు సాల్వ్ ద కేస్. ఒక మర్డర్ జరిగింది, రకరకాల వెంట్రుకలు దొరికినాయి. చిన్న వెంట్రుకలు, పెద్ద వెంట్రుకలు, అమెరికాలోని బ్లాండ్ హెయిర్ ఉంటుంది కదా అలాంటి వెంట్రుకలు, అవన్నీ కూడా వాళ్ళు సేకరించారు. నేను ఒకవేళ కోర్టులో కేసు వాదిస్తే నేను ఏమనాలి తెలుసా? యువర్ ఆనర్, ద డిఫరెంట్ హెయిర్స్ ఫౌండ్, ఎందుకంటే రకరకాల వెంట్రుకలు దొరికినాయి అక్కడ. లేదా ద డిఫరెంట్ స్ట్రాండ్స్ ఆఫ్ హెయిర్ అన్నాను అనుకోండి, ఒకటే మనిషివి రకరకాల వెంట్రుకలు దొరికినాయి. డిఫరెంట్ హెయిర్స్ అంటే హెయిర్స్లోనే రకాలు డిఫరెంట్గా దొరికినాయి. ఇది పీపుల్ అండ్ హెయిర్ అనేది పీపుల్ పీపుల్స్, కౌంటబుల్ అన్కౌంటబుల్, హెయిర్ హెయిర్స్, కౌంటబుల్ అన్కౌంటబుల్, హెయిర్ కౌంటబుల్, హెయిర్స్ అన్కౌంటబుల్. వాటర్ అని కూడా అన్నా, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వాలి కానీ జస్ట్ చెప్తున్నా. వాటర్ నీళ్లు, వాటర్స్ అని కూడా అనొచ్చు. ఇట్స్ 110% యాక్సెప్టబుల్. ఎప్పుడు తెలుసా? ఆల్ ద వాటర్స్ ఆఫ్ ద గ్లోబ్ అంటే ఇక్కడ నేను ఏమంటున్నా మీరు గెస్ట్ చేసే ఉంటారు. ఎస్, ఆల్ ద వాటర్స్ అంటే అన్ని జలాశయాలు అంటారు కదండి, లేక్స్, ఓషన్స్, వాటి గురించి అంటున్నా. ఆల్ ద వాటర్స్, దిస్ ఇస్ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్. ఆల్ ద వాటర్స్ ఇన్ ద గ్లోబ్, ఆన్ ద గ్లోబ్. Last but not the least, I would just like to give you a piece of advice. Just look at the example given on your screen. Here I have used the word pain. Pain means suffering. Pain ante noppi. If I use the plural form of pain, pain itself is an uncountable noun, accepted? Yes. But if I tend to use the plural form of pain, it becomes pains, but the meaning changes. Pain means suffering, but pains means the efforts that you take in doing something. For example, I have a lot of pain in my ear. నా చెవిలో చాలా నొప్పి ఉంది. I took a lot of pains in constructing the house. ఇల్లు కట్టడానికి నేను చాలా కష్టపడ్డాను, చాలా నొప్పి పడ్డాను. ఏది కరెక్ట్? చాలా కష్టపడ్డాను. So pain means suffering. Pains means the efforts that you put in. Look at the example. There is a lot of pain in my leg. Pain, suffering. నా కాల్లో చాలా నొప్పి ఉంది. Parents take great pains to educate their children. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చదివించడానికి, ఎడ్యుకేట్ చేయడానికి చాలా కష్టపడతారు. ఇక్కడ పెయిన్స్ అంటే ఎఫర్ట్స్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్. సింపుల్. కౌంటబుల్ నౌన్స్ లెక్క పెట్టగలం, అన్కౌంటబుల్ నౌన్స్ లెక్క పెట్టలేం. కౌంటబుల్ నౌన్స్ సింగులర్ ఏకవచనం నుండి ప్లూరల్ బహువచనానికి మార్చగలం. అన్కౌంటబుల్ నౌన్ సింగులర్ ఏకవచనం నుండి ప్లూరల్ బహువచనానికి మార్చలేము. కౌంటబుల్ నౌన్స్ ఏ అండ్ ద ఆర్టికల్స్ వాడగలము, వాడొచ్చు వాటి ముందల. అన్కౌంటబుల్ నౌన్స్ ఓన్లీ ద డెఫినెట్ ఆర్టికల్ ద వాడగలము. లెక్క పెట్టడం, సింగులర్ ప్లూరల్ ఆర్టికల్స్, ఈ మూడి చుట్టే తిరుగుతుంది అది. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ అండ్ ప్లీజ్ బీ వెరీ వెరీ కేర్ఫుల్ వైల్ trying to establish the connection between the noun, the countable or uncountable noun, and the verb that it takes. See whether it's the countable noun or the uncountable noun. Then try to decipher the type of verb that it takes. Remember, the uncountable noun is deemed as a single unit. It is not termed as a plural one. It itself is a whole that has got some components in it. That is the uncountable noun. So please be very careful. I hope you have understood the session. I'll see you in my next video. Please subscribe to my channel. మీకు ఇది ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి కూడా ఉపయోగపడుతుంది. కమెంట్ సెక్షన్లో నా పాత స్టూడెంట్స్ కూడా చాలామంది అడుగుతున్నారు, ఈ ఎగ్జామ్స్లో వచ్చే గ్రామర్ పార్ట్స్ ప్లీజ్ సాల్వ్ చేయండి అని. వాటిపైన నా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అదే కాకుండా గ్రామర్ కూడా లైన్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో రాయగలరు. Thank you very much for your patience.